ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్ బర్నింగ్ ఇష్యూ ఎమ్మెల్సీ కవితది నడుస్తూనే ఉంది. ఈరోజు ఇంకా మన చాలా అంటే డిజిటల్ వార్ జరిగింది. సో వార్ ఏంటి అంటే కేటీఆర్ కవితల మధ్య వార్ అని అందరికీ అర్థమైంది. తను నిన్న క్లియర్ కట్గా చెప్పింది కాబట్టి సో అందరికీ అర్థమైంది. అయితే ఈ రోజు జరిగిన డిజిటల్ వార్లో ఇటు కేటీఆర్ టీం కావచ్చు, అటు కవిత టీం కావచ్చు పరస్పర ట్వీట్స్ అయితే చేసుకున్నారు. సో ఆ ట్వీట్లలో కూడా సో కేసీఆర్ లేనిది కేసీఆర్ లేకపోతే నువ్వు ఉన్నావా అని చెప్పేసి కేటీఆర్ వర్గం కవితని, కవిత వర్గం కేటీఆర్ని అలా క్వశ్చన్ చేసుకోవడం జరిగింది. సో కడుపుతో ఉన్న టైంలో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది కవితక్క అని చెప్పేసి ఆమె సోషల్ మీడియా అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మన వీళ్ళు కూడా కేటీఆర్ టీం కూడా కేటీఆర్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో డిజిటల్ వార్ ఇంకా అది నడుస్తూనే ఉంది. దానికి ఎప్పుడైతే కవిత ఏం చేయబోతుంది ఏంటి, తన నెక్స్ట్ స్టెప్ ఏంటి, కొత్త పార్టీ పెడుతుందా అనే అప్డేట్స్ అన్నీ కూడా బీజేపీ నేత రఘునందన్ రావు కొత్త పార్టీ పెట్టబోతుంది, June 2nd అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. సో ఆ మాటలపై ఈరోజు క్లారిటీ ఇచ్చారు. సో నేను నా అనుభవంతో చెప్పాను, నాకున్న సమాచారం ప్రకారం చెప్పాను. సో తను కొత్త పార్టీ పెట్టబోతుంది అంతేగాని వేరేది ఏం లేదు. అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ. సో బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అన్నది మాత్రం అది వాస్తవం కాదు అని చెప్పుకొచ్చారనమాట. బట్ కవిత కామెంట్స్తో, కవిత వ్యాఖ్యలతో ఏకీభవించింది రాజాసింగ్ అనమాట. రాజాసింగ్ అయితే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే సీక్రెట్గా జరుగుతుంది, కరీంనగర్ వేదికగా జరుగుతుంది, ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు సీక్రెట్గా వాళ్ళకి పొత్తు ఉంది అని చెప్పే ప్రయత్నం రాజాసింగ్ చేస్తున్నాడు. సో ఇంకొక వైపు నుంచి వచ్చేసి కిషన్ రెడ్డి మీరెవరు మాట్లాడొద్దు అని చెప్పేసి అది డాడీ బ్రదర్ డాటర్ ఇష్యూ, మీరెవరు కూడా మాట్లాడద్దు, అది ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. సో బీజేపీ నాయకులు ఎవరు కూడా మాట్లాడకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో June 2న ఏం జరగబోతుంది, అసలు కొత్త పార్టీ పెడతారా లేకపోతే ఏం ప్రకటన చేయబోతున్నారా అని చెప్పేసి ఈ ప్రచారం నడుస్తున్న క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత నేను పార్టీ కోసమే పోరాటం చేస్తున్నాను, బీఆర్ఎస్ లాగానే ఉండాలి, బీజేపీతో పొత్తు వద్దు, ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నేను లిక్కర్ స్కామ్ దాంట్లో నేను నిజంగానే చేశాను అని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో పొత్తు వద్దు, సింగిల్గానే వెళ్దాము అని చెప్పేసి కవిత ఉద్దేశం. దానికోసం మాత్రమే పోరాడుతున్నాను, నాకు పదవులు ఇవన్నీ ముఖ్యం కాదు, సో పార్టీ కోసం పనిచేస్తున్నాను అని చెప్పేసి కవిత చెప్పుకొస్తున్నారు. అలాగే తెలంగాణ జాగృతి తరపున కార్యక్రమాలని స్పీడప్ చేశారు. సో చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటున్నారు అనమాట. సో ఇప్పటి వరకైతే June 2న ఏం జరగబోతుంది అనేది అంతా ఆసక్తికరంగా మారింది. అసలు ఏం చేయబోతున్నారు, ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండబోతుంది ఎమ్మెల్సీ కవిత నుంచి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఈ ఇష్యూ మీద స్పందించింది లేదు, మరి రాయబారం పంపారు అని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు నిజము అనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో కవిత కొత్త పార్టీ కన్ఫర్మా లేకపోతే June 2న ఇంకెలాంటి నిజాలు బయట పెడతారు అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు, కవిత కొత్త పార్టీ పెడుతుందని అనుకుంటున్నారా లేకపోతే June 2న ఇంకేమైనా విషయాలు వెల్లడించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.